ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. శనివారం చెన్నైలో రెండు జట్ల మధ్య రెండో టీ20 జరగబోతోంది. ప్రపంచ మేటి టీ20 జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ ఈడెన్ గార్డెన్స్ లో సూర్యకుమార్ సేన జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. బౌలింగ్ లో విజృంభించి బ్యాటింగ్ లో రెచ్చిపోయిన భారత్ 43 బంతులుండగానే విజయాన్ని అందుకుంది. కోల్కతాలో మాదిరే స్పిన్నర్ల ఆధిపత్యం సాగే చెన్నైలోనూ ఇంగ్లీష్ జట్టుకు చెక్ పెట్టి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమిండియా చూస్తోంది. గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమై ఈ సిరీస్ కోసం తిరిగి జట్టులో చోటు సంపాదించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి తొలి మ్యాచ్ లో ఆడకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ స్పిన్ కు పూర్తి అనుకూలంగా ఉన్న పిచ్ ను దృష్టిలో ఉంచుకుని షమిను ఆడించలేదని జట్టు వర్గాలు తెలియజేశాయి. చెన్నైలోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ షమిని ఆడిస్తారని తెలుస్తోంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ అతడి కోసం స్థానాన్ని త్యాగం చేయాల్సి రావచ్చు.